శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 37 చాప్టర్. ఇక్కడ వ్యాసుల వారు పాండవుల్ని అర్జునుకి ఇంద్రకీల పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చెయ్యమని ఆయన పంపించటం, అలాగే దీని తర్వాత పరమేశ్వరుడు యొక్క కిరాత అవతారం గురించి ప్రసంగము అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. నందీశ్వర ఉవాచ శృణు ప్రాజ్ఞా కిరాతాఖ్యామ అవతారం పీనాకినః మూకం చ హతవాన్ ప్రీతో యో అర్జునాయ వరం దదు. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఓ ప్రాజ్ఞ అంటే సనత్ కుమారుడికి చెప్తున్నాడు, ఇప్పుడు నేను ఆ పరమేశ్వరుడు అవతారమైన కిరాత అవతారం గురించి చెప్తాను. అందుకే ఇప్పుడు ఆనందంగా ఆ పరమేశ్వరుడు యొక్క అవతార వర్ణన విను. ఎందుకు అంటే ఆ అవతారంలో దానవుణ్ణి వధించాడు, అలాగే అర్జునుడికి వరాలు కూడా ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు. సుయోధనాజితాస్తే వై పాండవాః ప్రవరాశ్చతే ద్రౌపద్యా చ తయా సాధ్వ్యా ద్వైతాఖ్యాం వనమాయయుః. ఏదైతే ఆ మహాభారతంలో ఘట్టంగా ఏమవుతుంది అంటే పాండవులు అలాగే కౌరవుల మధ్య ఏదైతే జూదం జరుగుతుందో ఆ జూదంలో పాండవులు ఓడిపోతారు, సర్వాన్ని అందులో పెట్టేస్తారు. అప్పుడు పరమ పతివ్రత అయిన ద్రౌపదితో తీసుకునే వాళ్ళకి అక్కడి నుంచి వనానికి వెళ్ళిపోవాల్సిన గతి కలుగుతుంది. అందుకని వీళ్ళందరూ కూడా అద్వైత వనానికి వెళ్ళిపోయారు. తత్రేవ సూర్యాధత్తాం వై స్థాళీం చాశ్రిత్యతే తథా కాలం చ వాహయామాసు సుఖేన కిల పాండవాః. ఆ వనానికి వెళ్ళిపోయిన తర్వాత పాండవులు అక్కడ సూర్యుడు ద్వారా ఏదైతే ఒకటి మనకి అక్షయ పాత్ర అంటారు, దాన్ని ఆశ్రయించుకుని వాళ్ళు ఆ వనంలో సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు. చలాత్త ప్రేరితస్తేన దుర్వాస ముని పుంగవ సుయోధనేన విప్రేంద్ర పాండవాంతిక మాధరాత్. ఓ మహర్షి, ఆ సమయంలో ఇక్కడ సుయోధనుడు కపటిగా ఎలా అయితే కపట జూదంతోనే వీళ్ళని ఓడించేస్తారు, అలాగే మళ్ళీ ఇంకో ఎత్తుగా అంటే వీళ్ళకి అన్ని రకాలుగా ఆపదలు రావాలి అన్న భావనతోనే ఉన్నవాళ్ళు. వీళ్ళు మహాముని అయిన దుర్వాసనుని అక్కడికి ఎలా అన్న ప్రేరణతో ఆయన్ని మళ్ళీ ఈ పాండవుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళకే వనాల్లో ఆశ్రయించి ఉంటున్నారు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అయితే ఈ దుర్వాసముని ఎలా అయినా సరే ప్రేరణతో అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తారు, దానికి ఆయన కూడా అంగీకరిస్తాడు. ఆ మహాముని ఆ పాండవులు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు తన ఒక సేనతో, అంటే వాళ్ళ శిష్యులతో. ఛాత్రేహ స్వేవార్యుతేహ సార్ధం యయాచే తత్ర తన్ముధా భోజం చిత్తేప్సితం వై సా తేభ్యశ్చైవ సమాగతః. అక్కడికి ఈ దుర్వాసముని వెళ్ళారు. అంటే ఇదే మనం ఇంకొక పురాణ గాథల్లో చూస్తే ఎలా అయితే దత్తాత్రేయ అన్ని అవతారాల్లో చూస్తే ఇది కూడా మళ్ళీ ఆ పరమాత్మ యొక్క అంశే. ఇక్కడ ఈ దుర్వాసముని ఎలా వెళ్ళాడు, ఆయన శిష్యులతో వెళ్ళాడు. ఎంతమంది అంటే 1000 మంది శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. అంటే ఒకరికి పెట్టడానికి మన దగ్గర ఏమీ లేనప్పుడు అది కష్టంగా ఉంటుంది. అలాంటిది కొంత వేల మంది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది అసలు ఊహకే అందనంత బాధ. ఎందుకంటే పెట్టలేని స్థితి, కానీ పెట్టాలి, కానీ అక్కడ పెడతానికి ఏమీ లేదు. ఈ 1000 మంది శిష్యులతో ఎప్పుడైతే దుర్వాసముని అక్కడికి వెళ్ళారో వీళ్ళు ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా విధి విధానంగా ఆయన రాక కోసం వీళ్ళు చెయ్యవలసినవన్నీ ఎలా అయితే ఆయనకి ఉపచారాలన్నీ చేసి ఆయన్ని వెళ్ళి గురువు మీద భక్తితో పాండవులు ఆయన్ని వెళ్ళి స్నానం చేసి రమ్మన్నారు వీళ్ళందరితో. అప్పుడు దాకా ఒక ఆలోచన చేసుకోవాలి కాబట్టి స్వీకృత్య పాండవేస్తేస్తేహ స్నానార్థ ప్రేషితస్తథా దుర్వాసః ప్రముఖశ్చైవ మునయశ్చ తపస్వినః. పాండవుల యొక్క మాటని స్వీకరించి అంగీకరించిన ఆ దుర్వాసముని కూడా వాళ్ళందరితో కలిసి స్నానం చేయటానికి వెళ్ళాడు. అత తే పాండవాః సర్వే అన్న భావాన్ మునీశ్వర దుఃఖితాశ్చ తథా ప్రాణస్తయుక్తం చిత్తే సమాధదుః. ఆయన శిష్యులతో స్నానానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ కూడా పాండవులు ప్రాణత్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఏమీ
పెట్టలేని స్థితిలో ఉన్నావు అలా అని చెప్పి అది మళ్ళీ వాళ్ళు వచ్చేదాకా ఉంటే అది మళ్ళీ అపరాధంతో సమానమైపోతుంది. అంతకన్నా ప్రాణత్యాగం చెయ్యటమే ఒక సరైనది అన్న నిర్ణయానికి వచ్చారు. ద్రౌపద్యా చ స్మృతః కృష్ణ ఆగతస్తత్క్షణాదపి శాకం చ భక్షయిత్వా తు తేషాం తృప్తిం సమాదదత. అప్పుడు ద్రౌపది పరమేశ్వరుని ఆ శ్రీకృష్ణుని స్మరించింది. ఆ స్మరించిన కారణంగా వెంటనే అక్కడికి తక్షణమే వచ్చేశాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆయన రావటం మళ్ళీ ఆకులతో కూడుకున్న ఆయనకి భక్తిపూర్వకంగా ఆయనకి సమర్పించుకున్నారు. ఆయనకి సమర్పించగానే ఆయన తృప్తి చెందాడు. ఈయన తృప్తి చెందగానే శాఖలతో చేసిన ఆ భోజనానికి వాళ్ళు కూడా తృప్తి చెందారు. దుర్వాసశ్చ తదా శిష్యాస్ తృప్తాన్ జ్ఞాత్వా యయౌ పునః పాండవాః కృచ్చన్నిర్ముక్తాః కృష్ణస్య కృపయా తదా. అప్పుడు దుర్వాస వాళ్ళ శిష్యులు కూడా తృప్తి చెందిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక కృప కారణంగా పాండవులు ఆ దుఃఖం నుంచి దు తొలగించుకోగలిగారు, నివృత్తి చెందారు. అంటే ఇక్కడే మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, ఎలా అయితే ఆహారం నువ్వు తిన్నది ఆ ఆహార స్వరూపమే పరమాత్మ. అలాగే ఆహారం పండటానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చింది, అన్నీ ఉన్నది కూడా ఆ పరమాత్మే. ఈ ఆహారం ఏదైతే లోపలికి తీసుకుంటున్నావో అది మళ్ళీ జీర్ణం అవ్వటానికి కూడా మళ్ళీ జఠరాగ్ని రూపంలో కూడా ఉన్నది పరమాత్మ. అంటే ఉన్నది తాను తప్పితే ఇంకా ఏదీ కాదు. కాకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు నీ భక్తి శ్రద్ధ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మళ్ళీ గతి స్థితి మారుతూ ఉంటాయి. ఆ అనన్యమైన భక్తి కారణంగా స్మరించినంత మాత్రం చేత ఆయన అక్కడ రావటము, మళ్ళీ ఆయనకి సమర్పించి, అంటే సమర్పించేది ఎవరికి, ఎవరికి ఇస్తున్నారు, ఇస్తున్నది పరమాత్మకి అన్న భావనలో నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి. ఎల్లవేళలా తృప్తిగా ఇవ్వాలి. అత తే పాండవాః కృష్ణాం పప్రచ్చుః కిం భవిష్యతి బలవాన్ శత్రురుత్పన్నః కిం కార్యం తద్వద ప్రభు. దీని తర్వాత ఆ పాండవులు కృష్ణుడిని ఇలా అడిగారు, ప్రభు అంటే ఇంకా ఏం జరుగుతుంది అంటే దుర్యోధనులు ఆ శత్రుత్వం కొద్ది ఇప్పుడు సర్వం తీసేసుకున్నాక వీళ్ళ మానాన వీళ్ళు అక్కడ ఉండాలి అని నిర్ణయం తీసుకుని వీళ్ళ అడవులకు వచ్చేసాక వదిలేయాలి కదా. అంటే కొంతమంది శత్రుత్వం నువ్వు వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడే కాకుండా అవకాశాలు కల్పించుకుని మరి హీనాతిహీనంగా దిగజారిపోయి బాధించే స్థితికి వెళ్ళిపోతారు. ఏదో ఒక కారణంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు బాధ కలిగేలాగా ఇంకొకళ్ళ ద్వారా పెట్టించటము ఏదో ఒకటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకే వీళ్ళు కృష్ణుణ్ణి అడిగారు, ఈ దుర్యోధన ఇంత వైరాన్ని పెంచుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేమేం చెయ్యాలి. ఎందుకంటే వైరత్వం వాళ్ళలోంచి తొలగనంత వరకు ఏదో ఒక రూపంలో హింసించడానికి బాధించడానికి వాళ్ళ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. నందీశ్వర ఉవాచ ఇతి పృష్టస్తథా తేస్తు శ్రీకృష్ణాః పాండవైర్ముని స్మృత్వా శివపదాంబోజం పాండవానిదమబ్రవీత్. నందీశుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ముని పాండవుల ద్వారా ఈ ప్రకారంగా అడగబడిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఆ శివుడు యొక్క చరణ కమనాలే స్మరించమని ఆ పాండవులతో చెప్పారంటే నేనేది చేస్తున్నానో అదే చేయమని చెప్పారు. ఈయనే సర్వమైనప్పటికీ కూడా మళ్ళీ లీలా విశారదుడు పరమాత్మ. అందుకే శివ సహృదయం విష్ణు విష్ణు సహృదయం శివ అంటారంటే ఇక్కడ ఉన్నది ఎవరు, పరమాత్మ. ఇది తానే అది తానే లీలా విశారదుడు కాబట్టి అందుకుని ఆ పరమేశ్వరుడు యొక్క శివుడు యొక్క చరణ కమనాన్ని స్మరణ చెయ్యండి అని పాండవులతో చెప్పాడు. పైగా ఈయన కూడా ఆ స్మరించే ఎలా చెయ్యాలి ఏంటి అన్నది చెప్తున్నాడు. శ్రీకృష్ణ ఉవాచ శ్రూయతాం పాండవాః శ్రేష్ఠాః శ్రుత్వా కర్తవ్యమేవ హి మద్వృత్తాంతం విశేషేణ శివసేన సమన్వితం. ఆ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా చెప్తున్నాడు, ఓ శ్రేష్ఠ పాండవులారా, శివ ఉపాసనాయుక్తంగానే నా వృత్తాంత అంటే నా అనుభవాన్ని నేను చెప్తున్నాను వినండి. ఎందుకంటే ఆ శివ ఉపాసన అన్నది చాలా విశేషమైనది. ఆ కర్తవ్యాన్ని ఆ పాలించటము అది చేస్తే సకలము లభిస్తుంది. అందుకే ఆ వృత్తాంతాన్ని చెప్తాను. ద్వారకాం చ మయా గత్వా శత్రునా విజగీషయ విచార్య చోపదేశాశ్చ ఉపమన్యోర్మహాత్మనః
పూర్వము నేను ఎప్పుడైతే ఆ శత్రువుల మీద విజయాన్ని పొందిన తర్వాత, అంటే పైగా విజయాన్ని పొందాలనే ఇచ్చతోని ద్వారకాకి వెళ్ళాను. అక్కడ ఉపమన్యు ఉపదేశాల విచారణలో అక్కడ నేను శ్రేష్టమైన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ పరమాత్మ రూపంలో ఉన్నప్పటికి కూడా ఎలా అయితే రాముడిగా వచ్చి మానవ రూపంలో వచ్చినట్టుగా మానవుడిగానే ఉండి చెయ్యవలసిన కర్తవ్యాలు చేస్తూ ఆ నియమ నిష్టలతో ఎలా ప్రవర్తించాలి, దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అని చేసి ఎలా చూపించాడో, ఎక్కడైనా లీలా విశారదుడైన పరమాత్మ అవతార రూపంలో వచ్చి కొన్ని లీలలు చేస్తున్నాడు. చెయ్యవలసిన అవసరం కానీ ఏది లేకపోయినప్పటికి కూడా ఎందుకు చేస్తున్నా అంటే భక్తుల్ని ఉద్ధరించడానికి, మార్గాన్ని చూపించి మార్గదర్శకుడిగా ఉండటానికి. అందుకే పూర్వము నా శత్రువుల మీద విజయం ప్రాప్తి అవ్వాలన్న కోరికతో ద్వారకాలో ఒక మహాత్ముడైన ఉపమన్యు యొక్క ఉపదేశం ద్వారా ఆ విచారణతో నేను వెంటనే ఆ శ్రేష్టమైన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాను. మయా ఆరాధిత శంభు ప్రసన్న పరమేశ్వర బటుకే పర్వత శ్రేష్ఠే సప్తమాసం సుసేవిత. ఇక్కడ శ్రేష్టమైన బటుకు అన్న పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ 7 నెలలు ఆ పరమేశ్వరుని ఆరాధించాను భక్తి శ్రద్ధలతో. అలా సేవించుకున్న తర్వాత ఆ పరమేశ్వరుడు నా పట్ల ప్రసన్నుడయ్యాడు. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. 2 మినిట్స్ మ్యాగీలాగా ఏది లభించదు. నీకు ఇప్పుడు బుద్ధి కలిగింది కాబట్టి, నీకు ఇప్పుడు కోరిక కలిగింది కాబట్టి వెంటనే వచ్చేయాలంటే ఏది రాదు. కొన్ని కొన్ని నేను తొలగించుకున్న క్రమంలో ఆ ప్రక్రియ అంతా కూడా అలా పూర్ణత్వానికి చేరుకున్నప్పుడు లభిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి తప్పితే కృష్ణుడు ఈయన్ని ఆశ్రయించాడు కాబట్టి మళ్ళీ ఈయన తక్కువ ఆయన ఎక్కువ అన్న భేదభావంతో మళ్ళీ చూడకూడదు. ఆ పరమాత్మ తత్వం అన్నిటికీ పరమంగా ఉన్నవాడు. అందుకని 7 నెలలు ఆయన ఉపాసన చేశాడు భక్తి శ్రద్ధలతో. అప్పుడు ప్రసన్నుడైన పరమశివుడు ఇష్టాన్ కామానధాన్మహం విశ్వేశ్వరశ్చ స్వయం స్థితః తత్ప్రభావాన్ మయా సర్వసమర్థ లబ్ధముత్తమం. విశ్వేశ్వరుడే సాక్షాత్తు ప్రకటింపబడ్డాడు. అప్పుడు నా అభిష్ట అంటే నా కోరిక దేనికోసమైతే చేస్తున్నానో ఆ వరాలు నాకు లభించాడు. అందుకే అభిష్ట వరప్రదాయ అంటారు. ఆయన కృపతో నాకు ఆ సమర్థత, ఉత్తమ సమర్థత ప్రాప్తించింది. ఇదానీం సేవ్యతే దేవో భుక్తి ముక్తి ఫలప్రదః యూయం సేవతాతం శంభూర్మపి సర్వసుఖామహం. అందుకే పాండవుల్లారా, అంటే ఇక్కడ ఈ సమయంలో భోగాలు మోక్షాలు అంటే పరమాత్మ ఏమిస్తాడు, సర్వము అని ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన ఇవ్వలేదంటూ ఏదీ లేదు. కాకపోతే అర్హత పాత్రత అన్నది నీకు ఉంటే అది నీకు లభిస్తుంది. ఆ రెండు లేనప్పుడు నీకు లభించదు. అర్హత పాత్రత కోసం మళ్ళీ ఏం చెయ్యాలి, కృషి చెయ్యాలి. ఆ అర్హత పాత్రత అన్నది సామాన్యంగా అందరికీ లభిస్తుందా అంటే అందరికీ లభించదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని సులభంగా అనేస్తూ ఉంటాం. అంటే నువ్వు కొన్ని చెయ్యాలి, కొన్ని తొలగించుకోవాలి, కొన్ని వదలాలి, అప్పుడు నీకు లభిస్తుంది. పైగా ఇచ్చేవాడు ఎలా ఇస్తాడు పరమాత్మ భోగాన్ని అంటే నువ్వు ఇహలోకంలో ఇప్పుడు జీవించి ఉండగా ఇప్పుడు భోగాలు అనుభవించటానికి మళ్ళీ మరణానంతరం మోక్షాన్ని ఇస్తాడంటే మళ్ళీ ఈ జన్మ మరణ అన్నది నీకు లేకుండా జనన మరణాల చక్రాలకి అతీతంగా ఆ మోక్షం నీకు లభిస్తుంది. అందుకే ఆయన్నే సేవించుకోవాలి. నేను ఆయన్నే సేవిస్తున్నాను అని చెప్పాడు. అందుకే మీరు కూడా ఆయన్నే భక్తి శ్రద్ధలతో సేవ చేసుకోండి అని చెప్పాడు కృష్ణుడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా అంతర్దధి కృష్ణ ఆశ్రయాస్తయా చ పాండవాన్ ద్వారకామాగమిచ్చీఘ్రం స్మరణం శివపదాంబుజం. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు. పాండవులకి చెప్పవలసింది చెప్పిన శ్రీకృష్ణుడు వెంటనే వాళ్ళకి అన్నీ చెప్పవలసిందంతా చెప్పేసి అంతర్ధానం అయిపోయాడు. ఆ పరమేశ్వరుడు యొక్క చరణ కమలాలే స్మరణ చేసుకుంటూ తను ద్వారకకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. పాండవ అత భిల్లం చ ప్రేషయామాసురోజస గుణానాం చ పరీక్షార్థ తస్య దుర్యోధనస్య చ. అక్కడ ఉత్సాహయుక్తంగా పాండవులేమో మళ్ళీ శివుణ్ణి ఆరాధించమని కృష్ణుడే చెప్పాడు. అందుకని ఆ దుర్యోధన గుణాల్ని పరీక్షించటానికి అక్కడ బీల అన్న అతన్ని పంపించారు. అంటే వనవాసంలో ఉన్న వాళ్ళు అక్కడ అడవి
మనుషులతో కాస్త కలయికతో ఉంటారు. అందుకని అటువంటి అతన్ని అక్కడికి పంపించారు. దుర్యోధన ఇంకా మళ్ళీ ఏం పన్నాగాలు పన్నుతున్నాడో, మళ్ళీ ఇంకేమన్నా జరుగుతుందేమో అన్నది తెలుసుకుని రమ్మని. అయితే ఇలా ఎప్పుడైతే పంపించారో సోపి సర్వాచ తత్రతం దుర్యోధన గుణోదయం సమీచీనం చ తజ్ఞాత్వా పునః ప్రాప ప్రభుం ప్రతి. ఆ బిల్లుడన్న ఆయన అక్కడికి వెళ్ళి దుర్యోధనకు ఒక గుణాలని, ఆయన పరాక్రమాన్ని, సర్వము, ఆయన ఇంకా ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అవన్నీ కూడా తెలుసుకుని మళ్ళీ ఈ ప్రభు అయిన పాండవుల దగ్గరికి వచ్చి తదుక్తం తే నిశమ్యేవ దుఃఖం ప్రాప్నుర్మునీశ్వరః పరస్పరం సమూచుస్తే పాండవ అతి దుఃఖితాః. అప్పుడు మునీశ్వర అవన్నీ తెలుసుకుని వచ్చి పాండవుల దగ్గరికి ఆయన చెప్పాడు. అందుకని పాండవులకి ఇంకా దుఃఖం పెరిగిపోయింది. ఆ దుఃఖంలో ఉన్న పాండవులు మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా చర్చించుకుంటున్నారు. కిం కర్తవ్యం క్వా గంతవ్య మస్మాభిరధునాయుధి సమర్థ అపి వై సర్వే సత్యపాశేన యంత్రితాః. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం నిర్ణయం తీసుకుని దేన్ని ఇప్పుడు అమలుపరచాలి. సేన లేదు, ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనము సత్యమన్న పాశంలో బంధింపబడి ఉన్నాము. ఎందుకంటే అధర్మం వీళ్ళు చెయ్యలేరు. అధర్మంగా ఉంటే బోల్డ్ బోల్డ్ సాధించేసుకోవచ్చు, ఏదన్నా చేసేయచ్చు. కానీ ఇక్కడ ధర్మానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి మాటిస్తే తప్పడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ సత్యపాశంలో బందీలై ఉన్నాము. ఈ సమయంలో మనం ఏం చేయాలి అన్న నిర్ణయానికి రాలేకపోతున్నారు, చర్చించుకుంటున్నారు. నందీశ్వర ఉవాచ ఏతస్మిన్ సమయే వ్యాసో భస్మభూషితమస్తకః రుద్రాక్షాభరణాశ్చాయా జటాజూటా విభూషితः పంచాక్షరం జపన్మంత్రం శివప్రేమ సమాకులः తేజసాం చ స్వయం రాశిः సాక్షాద్ధర్మ ఇవాపరः. నందీశ్వరుడు మళ్ళీ ఆ సనత్ కుమారుడికి ఇలా చెప్తున్నాడు. అదే సమయంలో నుదిటి మీద భస్మాన్ని ధరించి, మెడలో రుద్రాక్షి మాలను ధరించి, ఆ నెత్తి మీద జటాజూటదారిగా శోభాయమానంగా శివ లీలలో అంటే శివుడి మీదే అంత ధ్యాస ధ్యాన అన్నీ పెట్టి అంత భక్తి పరంపరగా అంటే ఆ శివుడు యొక్క భక్తిలో ఆ భస్మాన్ని ధరించి, ఏదైతే ఆయన శివుడు భస్మాన్ని శరీరం అంతా దాల్చి ఉంటాడు. అందుకని భస్మాన్ని ధరించి, రుద్రాక్షులు ధరించి, ఆ జటాజూటిగా శోభాయమానంగా ఉన్నాడు. శివప్రేమలో లీనమైపోయి ఉన్న వ్యాస మహర్షి అక్కడికి వచ్చాడు. ఎలా ఉన్నాడు అంటే తేజోరాశిగా ఉన్నాడు. అంటే పంచాక్షరి ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉన్నాడు. అందుకుని అక్కడ చూస్తే ఆ సాక్షాత్ వ్యాసుల వారైనప్పటికీ కూడా ఈ మంత్ర జప కారణంగా తేజోరాశిభూతంగా అయిపోయాడు. ఆ తేజస్ అన్నది వ్యాపించిపోయినట్టుగా ఉన్నది. ధర్మానికి ప్రతిరూపంగా ఉన్న వ్యాసుల వారు అక్కడికి వచ్చారు. తం దృష్ట్వా తే తథా ప్రీత ఉత్థాయ పురతః స్థితః దత్వాసనం తథా తస్మై కుశాజీన సుశోభితం. ఆ వ్యాసుల వారిని చూడగానే ఇప్పుడు మనకి నిజంగా ఆపత్తులు దైవంతో సమానంగా అందుకుని వీళ్ళు చాలా ఆనందంగా లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకి మళ్ళీ కూర్చోటానికి కుశలతో యుక్తంగా ఒక ఆసనాన్ని ఏర్పరిచారు. మృగ చర్మాన్ని అక్కడ వేసి ఆయన్ని ఆసనం మీద కూర్చోబెట్టారు. తత్రోపవిష్టం తం వ్యాసం పూజయంతి స్మ హర్షితాః స్తుతిం చ వివిధాం కృత్వా ధన్యాః స్మ ఇతి వాదినః. ఆ వ్యాసుల వారికి ఉపచారాల రూపంలో వీళ్ళ ఉన్న శక్తి కొలది ఆయన కూడా ఆనందంగా వీళ్ళు ఎప్పుడైతే పూజించుకున్నాడో ఆయన కూడా స్వీకరించాడు. ఆయన్ని మళ్ళీ విధి విధానంగా ఉపచారాలు చేయటమే కాకుండా అనేక స్థుతులతో వీళ్ళు ధన్యులైపోయారు. ఎందుకంటే నిజంగా ఆ సమయానికి ఒక మార్గాన్ని చూపించే రూపంలో అక్కడ ఆయనే స్వయంగా వచ్చారు కాబట్టి వీళ్ళు నిజంగానే ధన్యులైపోయారన్న భావనలో ఉన్నారు. తపశ్చైవ సుసంతప్తం దానాని వివిధాని చ తత్సర్వం సఫలం జాతం తృప్తాస్తే దర్శన ప్రభు. ఈ కఠినమైన తపస్సు ఏదైతే ఎన్నో రకాలుగా దానాలు ఇవన్నీ కూడా సఫలమైపోయాయి. అందుకే అంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఏవైతే దానాలు చేసి ఉన్నారో, తపస్సులు చేసి ఉన్నారో దానివన్నీ కూడా పరిపక్వత ఎప్పుడు వస్తుందంటే ఇట్లాంటి ఒక సత్పురుషుల యొక్క సాంగత్యం లభించటం, వాళ్ళ దర్శనం లభించటము. అందుకే మీ దర్శన భాగ్యంతో మేము తృప్తి చెందాము, అవన్నీ కూడా సఫలమైపోయాయి అన్న
ఆనందం కలుగుతుంది మాకు అన్నారు. దుఃఖం చ దూరతో జాతం దర్శనార్థి పితామహ దుష్టేశ్చైవ మహాదుఃఖం దత్తం నః క్రూరకర్మభిః. ఓ పితామహ, మీ దర్శనంతో దుఃఖాలన్నీ తొలగిపోయాయి. క్రూరమైన కర్మ ఫలితాల రూపంలో ఉన్నవన్నీ కూడా, మాకు ఏవైతే ఇంత దుఃఖాన్ని కలిగించావో అవన్నీ ఇప్పుడు మాకు తొలగిపోయాయి. అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యం, ఆ స్పర్శ మాత్రం చేత, దర్శన అంటే చూసినంత మాత్రం చేత, స్పర్శించినంత చేత, వాళ్ళు ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాస చేసే గాలి వదులుతారో ఆ గాలి నీకు తాకినంత మాత్రాన మళ్ళీ నువ్వు ఆ ప్రదేశంలో ఉండగలిగినంత మాత్రాన కూడా, అందుకే పాపరాశి పర్వతాల్లో ఉన్న తొలగిపోతుంది. అందుకే సత్సంగత్వం ప్రధానం అని చెప్తారు. నీకు అన్నీ చేయటం రాకపోయినా చేసే వాళ్ళ సన్నిధికి వెళ్ళటం నేర్చుకో, వాళ్ళకి సేవించుకున్నా సరే అది పరమాత్మే అన్న భావన ఉంటే సరిపోతుంది అని. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 37 చాప్టర్లో 27 శ్లోక సంపూర్ణం.